జై బాబు జై కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వచ్చేసిన మిత్రులు ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ ఉండుకుంటా వారి సేవలని గుర్తించి యువకుడు అయినా కానీ ఎమ్మెల్సీ చేసిన వెంకటి గారికి, అదేవిధంగా మిత్రుడు సత్యనారాయణ గారికి, వారికి కూడా గంధాలను చైర్మన్ ఇచ్చారు. తహీర్ బిన్ అమ్దాద్ గారికి, వేదికని అలంకరించిన పెద్దలకు, ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ ముఖ్యులకు, ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాం, ఇవన్నీ ఎందుకు రిపీట్ చేయవలసి వస్తూ ఉందంటే, గాంధీ గారు కానీ కొన్ని చట్టాలు చేసుకున్న తర్వాత జేబీ వాళ్ళందరూ మన కొరకు స్వాతంత్రాలు తెచ్చుడు కాకుండా మనం అందరం ఎట్లా కలిసి ఉండాలి, ఉంటే మన కుటుంబాలు మనం బాగుపడతాం, అభివృద్ధి చెందుతామని చట్టాలు చేస్తున్నాం. కానీ రాజకీయాలు కొన్ని స్వార్థాల కొరకు కుల మతాలు పెట్టేసి దాన్ని ఏదైతే రెచ్చగొడతా ఉన్నారో దాంట్లో భాగంగానే మన రాహుల్ గాంధీ గారు కానీ, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు కానీ మరి ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. దయచేసి ఏఐసిసి ప్రెసిడెంట్ గారికి ఏం వచ్చలేదు, రాహుల్ గాంధీకి ఏం వచ్చలేదు, సుదర్శన్ రెడ్డికి ఏం వచ్చలేదు. రేపు మీ అందరి భవిష్యత్తులను కాపాడుకోవటానికి కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నాము. ఆ సిద్ధాంతాలని గ్రామాల్లోకి వెళ్ళండి. బీజేపీ అయితేనేమి, టీఆర్ఎస్ అయితేనే, మనమైతేనే ఎట్లా వచ్చినాం, ప్రజలు ఎన్నుకున్న తర్వాత వచ్చినాం. ఎవరు దగ్గర పోవాలి, ప్రజల దగ్గర పోవాలి. మీరు తప్పులు చేస్తే, ఇటువంటి వాళ్ళకేస్తే మనం ఏదైతే మన పిల్లల కొరకు మనం కొన్ని సంపాదించింది ఖర్చు పెట్టకుండా భవిష్యత్తు కొరకు అయితే డబ్బులు ఉంటామో, ప్రాపర్టీ చూస్తామో, ఇది కూడా అంతే, దానికంటే ఎక్కువ. మన పిల్లల భవిష్యత్తు ఎన్ని ఉన్నా ఏమున్నా సిస్టమ్స్ లేకుంటే మనం అందరం కష్టమవుతుంది. తగాదాలు వేరే దేశాలలో చూస్తూ ఉన్నాం, అర్థం లేకుండా కొట్టుకొని వస్తూ ఉన్నాం. మనం ఇంత పెద్ద పాపులేషన్ ఒక్క నెల కుంటుపడితే మళ్ళీ మనకు 6 నెలల దాకా కోలుకునే పరిస్థితులు లేవు. నేను ఇప్పటిదాకా పొద్దున పోయినా 8 గంటలకు అన్ని తిరిగి వచ్చిన కిరాలు ఎమ్మడ. ఎందుకు? ఒక్క ఉన్న గాడికి ఒక గుంట వెళ్ళకుండా వాళ్ళు గిట్ట రైతుకు ఒక ఎకరం పోతే మళ్ళీ వాడు 1 ఇయర్ ఆ సంపాదించింది కూడా ఎంత పడతాం. ఇది దీని కూడా దయచేసి మరి మీరందరూ మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్లకు చెప్తా ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, సెల్ ప్రెసిడెంట్ అని తింపండి. ఎవరైతే ఇచ్చిన డ్యూటీలు పని చేయకుంటే యాక్షన్ తీసుకోండి, అప్పుడే మనం బాగుపడతాం. గ్రామాలలో పోయినాక ఈ బుక్స్లు ఉన్నాయో చెప్పద్దు, వాళ్ళకు అర్థమయ్యే విధంగా రాజ్యాంగం ఇవన్నీ పాపం ఆడవాళ్ళకి కానీ ఇంకోళ్ళకి అనేది మనం ఎందుకు తెచ్చుకున్నాం, ఎందుకు ఓటు వేసుకున్నాం, ఈ విధంగా చెప్పండి. చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మీరు సిస్టంలో ఎక్కడ ఏ గ్రామాలకు పోతే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది. ఈ గ్రామాలు మీకు ఇది లాస్ అయిపోయింది. ఎందుకు లాస్ అయింది? కొందరు పార్టీ నాయకులు దుర్మార్గం చేసేవాటి మీరు అందరూ లాస్ అయింది. వాళ్ళు ఎవరు ఎన్నుకుంటారు? మనం ఎన్నుకున్నాం. ఇది రెచ్చగొట్టేటి చేయకుండా మన సిద్ధాంతాలు మనం ఏదైతే ప్రజల కొరకు చేస్తూ ఉన్నారో దాన్ని మళ్ళీ మీరు ఇవన్నీ మర్చిపోయారు. తప్పనిసరిగా ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని రేపు లోకల్ బాడీ కానీ ఇంకోటి కానీ
ఇవన్నీ చేస్తే మనము మన పిల్లల భవిష్యత్తు ఉంటుందని చెప్తాం. మనకు అర్థమయ్యే విధంగా గత ప్రభుత్వాలు కేసీఆర్ గారు కానీ మోడీ గారు కానీ బీజేపీ సంవత్సరం 2 కోట్ల జాబులోనే కేసీఆర్ జాబులోనే అయినా మనం ఈయన చేసిన లక్షల కోట్లు పక్కన పెట్టి అవిటి కూడా బాకీలు కట్టుకుంటూ మన పిల్లలు చదువుకున్నరే విద్యావంతులైతే రోడ్ల పైన తిరుగుతున్నట్టు మనకెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో, ఎక్కడైతే మనం ప్రజల కొరకు సేవ చేసుకోవడానికి పోస్టింగ్లు అవసరం ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేస్తూ ఉంటాం. అవన్నీ మనం ప్రజలకు తీసుకుపోవాలి. తీసుకుపోయేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఏదో ఇంగ్లీష్ మాట్లాడితే ఎత్తుకెక్కది, మీరు ఇంత కష్టపడి పాదయాత్ర చేస్తారా, చేసినప్పుడు వాళ్ళకి ఎలా ఎందుకొరకు చేస్తూ ఉన్నాం మనం, వాళ్ళకి కన్విన్స్ చేయడానికి, వాళ్ళకి అర్థం చేసుకోవడానికి రాజ్యాలు ఇట్లా అవుతున్నాయని. దయచేసి అవన్నీ కొందరికి 2-3 ఉంటారు, వాళ్ళకి చేత కాకుండా పక్కన ఉండాలి, కానీ చేసే వాళ్ళని జడగొట్టకుండ్రి. ఇవన్నీ తప్పనిసరిగా మీ భవిష్యత్తు కొరకు. రేవంత్ రెడ్డి గారికి ఏం వచ్చేది లేదు, సుదర్శన్ వెంకట్కి వచ్చేది లేదు, మోహన్కి వచ్చేది. మనం అందరం బాగుండాలంటే ఈ వ్యవస్థను కాపాడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.